सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 13వ అధ్యాయం 10వ శ్లోకం. असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु ఆత్మజ్ఞానమును పొందుటకు కావలసినటువంటి విలువలు, వాటిని గురించి కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. అమానిత్వం, అదంభిత్వం అని. అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ అని 9, 8, 9 శ్లోకాల్లో చెప్పిన తర్వాత 10వ శ్లోకంలో అసక్తి అని చెప్పారు. ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి, ఈ మానవ జీవితం పరమగమ్యాన్ని తెలుసుకోవాలనుకున్నవాడు ఈ ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఆసక్తిని పెంచుకోకూడదు. ఆసక్తి అంటే ఆసక్తి లేకుండా ఉండడం అసక్తి. భగవత్ చింతన మీద ఆసక్తిని పెంచుకోవాలి. భగవంతుడికి సంబంధించిన విషయాల మీదనే ఆసక్తిని పెంచుకోవాలి. వినడం కానీ, చెయ్యడం కానీ, చూడడం కానీ ఏదైనా సరే భగవత్ సంబంధమైనది చేస్తే అది ఉపయోగపడుతుంది. అనాత్మమైనటువంటివి, భగవంతుడికి సంబంధించినవి ఏదైనా చేస్తే వాటి మీద ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి ఇది చాలా ముఖ్యమైనటువంటి విలువలు పాటించాలి అని చెప్పారు. ఆసక్తి. తర్వాత అనభిష్వంగ. అభిష్వంగ అంటే తన శరీరం మీద అభిమానం. ఆ అభిమానం వలన అవతల వాళ్ళ మీద అభిమానం. దీన్ని అభిష్వంగ అంటారు. అహంకారం, శరీరం మీద శరీరం మీద అభిమానం ఉంటే అహంకారం అంటాం. మన శరీరం మీద అభిమానం, మన శరీరం మీద అభిమానం వల్ల వచ్చినటువంటి మిగతా వారి మీద ఉన్న అభిమానం మమకారం అంటాం. అది అహంకారానికి మమకారానికి తేడా. ఈ అహంకారం మమకారాల వల్లనే రాగద్వేషాలు వస్తాయి. స్వామీజీ అంటుంటారు దుష్ట చతుష్టయం అంటారు. ఈ నలుగురు కలిస్తే దుష్ట చతుష్టయం అని అర్థం. అహంకారం, మమకారం, రాగ, ద్వేషం. దుష్ట చతుష్టయం తెలుసు కదా. పాండవులు అక్కడ మన మహాభారతంలో వస్తుంది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, నలుగురు దుష్ట చతుష్టయం. మనిషికి కూడా అహంకారం బాగా ఎక్కువగా ఉంటే శరీర అభిమానం, దానివల్ల మమకారం పెరుగుతుంది. శరీరం మీద మమకారం పెరుగుతుంది. దీనికోసం తాపత్రయపడి మిగతా వస్తువుల మీద మమకారం పెంచుకుంటాం. దాన్ని అభిష్వంగం అంటారు. అలా లేకుండా ఉండాలి. అహంకారం లేకుండా అంటే విపరీతమైన అభిమానాన్ని పెంచుకోకూడదు శరీరం మీద. అదేవిధంగా విపరీతమైన అభిమానాన్ని అవతల వస్తువుల మీద కానీ వ్యక్తుల మీద కానీ పెంచుకోకూడదు. విపరీతమైన అభిమానం మామూలుగా మనం ఉంటే మనకు బాధించదు. కొంతమంది మాత్రమే మనల్ని ఎందుకు బాధిస్తారంటే విపరీతమైన ఆలోచిస్తాం వాటిని గురించి, అందువల్ల బాధిస్తుంటారు. అందరూ బాధించరు. చూడండి, మన శరీరం మీద మనకు ఎక్కువ అభిమానం కనుక
మనకు ఈ శరీరానికి ఏమవుతుందో అని భయం, మనకు సంబంధించిన వాళ్ళకి ఏదైనా అవుతుందంటే భయం. పేపర్లో ఎంతమందిని ఆబిచురీ కాలంలో చూస్తున్నాం రోజు, ఏమన్నా అనిపిస్తుందా ఏమిటి? అదే మనకు తెలిసిన వ్యక్తి అయితే ఎంత బాధపడతాం. దాన్ని అభిష్వంగం అంటారు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళే వ్యక్తికి ఎవరి మీద, శరీరం మీద కానీ అవతల వ్యక్తుల మీద కానీ అభిష్వంగం ఉండకూడదు. ఐడెంటిఫికేషన్ అంటారు. అందుకని అనభిష్వంగ అంటే నాన్ ఐడెంటిఫికేషన్ అని అర్థం. అలా ఉంటే మనసు రిలాక్స్గా ఉంటుంది, మనసు శాస్త్రానికి అవైలబిలిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు. తర్వాత అనభిష్వంగా అయిపోయింది. ఇష్టానిష్ట ఉపపత్తిషు సమచిత్తత్వం. సమచిత్తత్వం అంటే మనస్సు ఎప్పుడు కూడా సమంగా ఉండడం, ఒకే విధంగా. కష్టం వచ్చినా పొంగి బాధపడటం కానీ, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం కానీ ఉండకూడదు. ఎందుకంటే కష్టం వచ్చిందంటే అది ఒక రోజుకు పోతుంది, ఎట్లాగైనా ఉండదు ఎప్పుడు. సుఖం వచ్చినా కూడా పోతుంది, ఎందుకు దానికి పెద్ద బాధపడాలి? సుఖం వచ్చినప్పుడు ఎందుకు పొంగిపోవడం? ఎంతసేపు ఉంటుంది ఆ సుఖం? మళ్ళీ కాసేపే, అది పోతుంది కదా. కనుక పెద్ద పొంగిపోయేది ఏముంది, వస్తే రాని. అదేవిధంగా కష్టం వచ్చినప్పుడు కూడా అదే పర్మనెంట్గా ఉంటుందా? ఏ కష్టం వచ్చినా పర్మనెంట్గా ఉండదు. మేఘాలు మబ్బులు వచ్చిపోతూ ఉంటాయి, అట్లాగే కష్టాలు వచ్చిపోతూ ఉంటాయి. వాటిని చూస్తూ ఉండడమే, నువ్వు ఆపలేవు కదా వాటిని పూర్తిగా. అందుకని వాటిని అప్పుడప్పుడు సహిస్తూ ఉంటే అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా సుఖం వస్తే పొంగిపోవద్దు, దుఃఖం వస్తే కుంగిపోవద్దు. వాటి వాటి ధర్మాలు అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. అలా మనం డిస్టెన్స్గా ఉండాలి. నేర్చుకుంటూ ఉంటే, అలవాటు చేసుకుంటే కొంచెం కొంచెం మనశ్శాంతి. లేకపోతే మనం అనుకున్నట్లు ఏది జరగదు. మనకి ఎప్పుడూ ఒక నిరుత్సాహమే, ఒక దిగులు చింతతోనే ఉంటాం. ఇంకా తిన్నది అరగదు, కంటికి నిద్ర ఉండదు. ఇవన్నీ బాధలు పడాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నాం కదా. అందుకని సమచిత్తత్వం ఎప్పుడంటే ఇష్ట ఉపపత్తిషు అనిష్ట ఉపపత్తిషు. ఉపపత్తిషు అంటే అవి మన ముందుకు వచ్చినప్పుడు, ఉపపత్తిషు అవి మనకు సంభవించినప్పుడు అని అర్థం. ఏమి సంభవించినప్పుడు? ఇష్టప్రాప్తౌ అనిష్టప్రాప్తౌ. ఇష్టప్రాప్తి అన్నప్పుడు ఇంకా వాళ్ళకి బెలూన్ లాగానే వాళ్ళు బుసు బుసు బుసును ఒకటే ఆనందం ఆనందం ఉన్నారు. అంత విధంగా కూడా మళ్ళీ ఫ్లాట్ అయిపోతారు. అనిష్ట ఉపపత్తిషు. అనిష్టం అంటే ఇష్టం కానిది వచ్చినప్పుడు. నా ఇష్టం అనిష్టం, ఇష్టం కానిది వచ్చినప్పుడు. ఇష్ట అనిష్ట ఉపపత్తిషు సమచిత్తం అంటే బ్యాలెన్స్గా ఉండమని అర్థం. మోడరేట్గా ఉండు, బ్యాలెన్స్గా ఉండు. అందుకని ధనం ఉన్నంత మాత్రాన ఓహో అని మరీ ధనాన్ని వెచ్చించి డాంబికంగా జీవించదు. ఎంతకాలం ఉంటుందో ఆ ధనం, ఎంతవరకు ఉంటుందో చెప్పలేము. ధనం ఉన్నప్పటికీ కూడా శరీరం ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు మనకు. ఎందుకు ఈ వేషాలన్నీ ఎందుకు? ఉంటే ఉండని, మరీ ఎక్కువగా వాటి మీద ఆధారపడదు. అందుకని సమచిత్తంగా మనం ఉంచుకోవడం మంచిది ఎప్పుడు కూడా, బ్యాలెన్స్. తర్వాత ఇష్ట అనిష్ట ఉపపత్తిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇంతవరకు చూసాం క్రిందటి వారం. తర్వాత శ్లోకం చదువుతాం. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసదీ. అనన్యయోగేన అవ్యభిచారిణి భక్తి. ఇక్కడ అనన్యయోగం అంటే చిత్త సమాధానం అని అర్థం. మనం తత్వబోధలో చదివాం. సమాధానం కిం,
చిత్తైకాగ్రత అని చదివాం. తత్వబోధ అంటే ఏమిటండి అనడక్కండి నాకు. చిత్త సమాధానం అంటే ఒక విషయం మీద మనస్సు ఏకీకృతం అవ్వడం, లయించడం, అబ్జార్ప్షన్ అంటారు. సమాధానం అంటే చిత్త సమాధానం, మనస్సు అందులోనే లయించిపోవాలి, దాన్ని చిత్త సమాధానం అంటారు. అటువంటి చిత్త సమాధానం దేని మీద అన్నారు? ఏ వస్తువుల మీద అన్నారు? అవ్యభిచారిణి భక్తి, అనన్యయోగేన అవ్యభిచారిణి భక్తి అన్నారు. అవ్యభిచారిణి అంటే అటు ఇటు చలించనటువంటి అవ్యభిచారిణి భక్తి. జిజ్ఞాసు భక్తి అని అర్థం, లేక నిష్కామ భక్తి. మనకు తెలుసు జిజ్ఞాసు భక్తి అంటే ఏమిటి, లేక నిష్కామ భక్తి అంటే ఏమిటి అని. భగవంతుణ్ణి భగవంతుడి కోసం ఆరాధించడం. భగవంతుణ్ణి మరి దేనికోసం ఆరాధించకుండా భగవంతుణ్ణి సాధనంగా తీసుకొని భగవంతుడే నాకు గమ్యం. భగవాన్ ఎలోన్, గాడ్ ఎలోన్ ఈజ్ మీన్స్ గాడ్ ఎలోన్ ఈజ్ ఎండ్ అంటే అది అవ్యభిచారిణి భక్తి. అలా పూజించేవాళ్ళు చాలా అరుదు. ఆర్తభక్తులు, అర్థార్థి భక్తులు భగవంతుని ఉపయోగించుకుంటారు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, ప్రాపంచిక విషయాల కోసం. భగవంతుడు ఒక సాధనం వాళ్ళకి. అది వ్యభిచారిణి భక్తి. ఈరోజు ఇది అడుగుతాం, మళ్ళీ రేపురా అని చెప్పి ఆయన యథాస్థానం ప్రతిష్టాపయాము, రేపు ఒక లిస్టు తీసుకొస్తా, ఆ లిస్టు మళ్ళీ పూర్తి చేయాలి నువ్వు అని చెప్పి ఇంకొక లిస్టు మొదలు పెడతాం. ఇది భక్తే. భగవంతుడు ఓకే పర్వాలే అనుకుంటాడు మొదట, అయినా దానివల్ల ఆ భక్తుడికి ఏం ప్రయోజనం ఉండదు, చిత్తశుద్ధి రాదు. ఇంకా కూడా అడిగే కొద్దీ భగవంతుడిని అడుగుతూనే ఉంటాడు. ఈ ప్రాబ్లం అయిపోతే ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కనుక భగవంతుడు అలసిపోతాడు, భక్తుడు అలసిపోతాడు. ఇవ్వడంలో ఆయన అలసిపోతాడు, చెయ్యి ఇచ్చి 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 అడిగి 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 భక్తుడు అలసిపోతాడు. ఎంతకాలం అని అడుగుతూనే ఉంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తున్నది, మళ్ళీ అడగాలి. దీన్ని వ్యభిచార భక్తి అంటారు. వ్యభిచారం అంటే ఏంటి? మారుతూ ఉంటుంది భక్తి, ఒకదాని తర్వాత మరొకటి అడుగుతూనే ఉంటాం. కానీ జిజ్ఞాసు భక్తిలో చూడండి, ఏమి అడగడు భక్తుడు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అది కూడా అడగడు, ఆయన ఇస్తాడు. ఏం అడగకుండా భగవంతుడిని పూజిస్తే ఆయన ఏమి ఇస్తాడు తెలుసా? ఏదో ఇవ్వాలి కదా. మరి పూజ చేశావు, మరి ఏదైనా ఇవ్వాలి కదా. నాకేం వద్దయ్యా అన్నాడు. నీకేం వద్దన్నా కూడా నేను ఇచ్చి తీరాలి, ఎందుకంటే కర్మఫలం. పూజ చేశావు కదా, నన్ను ఆరాధించావు కదా, అప్పుడు నీకు జ్ఞానం కోసం, ఆత్మజ్ఞానం పొందడం కోసం నీకు రెండు కావాలి. జ్ఞానం కావాలంటే వైరాగ్యం కావాలి. వైరాగ్యాన్ని ఇచ్చి, వివేకాన్ని ఇచ్చి నీకు జ్ఞానం వచ్చేటట్లు చేస్తాను. అది చేస్తాడు భగవంతుడు. నిష్కామ భక్తి అవ్యభిచారిణి భక్తి. అనన్యయోగేన మరొక థాట్ లేకుండా, అన్యయోగం అంటే వేరే సాధనాల కోసం పాపులాడకుండా అనన్యయోగం. నిష్కామం, కామం లేకుండా. అన్యయోగం, అన్యకామములు, అన్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి కోసం ధనధాన్యాలు ఇవన్నీ మనిషి కోరుకుంటూ ఉంటాడు. అవన్నీ పర్మనెంటా? ఇంకా చెప్పాలంటే వాటి వల్ల దుఃఖమే కానీ సుఖం లేదు. ఎంత చేసినా వాటిట్లో అతృప్తి ఉంటుంది, దుఃఖం ఉంటుంది. చేసి చేసి అలసిపోతాం. ఒక రోజుకి అలసిపోయి సొలిసిపోయి ఇంకా భగవంతుడిని తిట్టడం మొదలు పెడతాడు. ఎందుకంటే అనాత్మలో నీకు ఎన్నిచ్చినా తృప్తి రాదురా, రావడానికి వీల్లేదు. ఎందుకంటే అవన్నీ అనిత్యం. అనిత్యమైనటువంటివి ఎన్నిచ్చినా నీకు నిత్య సుఖం వస్తుందా? రాదు కదా. నీకు బుద్ధి రావడం లేదు కదా ఎంతకీ అన్నారు. అందుకని భగవంతుడు వాళ్ళకి వైరాగ్యం వచ్చేట్లు చేస్తాడు. ఒక రోజుకి అన్నీ పూర్తి చేసినా కూడా దాని తీరు, అది అనాత్మలో దాని తీరు, దాని లక్షణం అది. అందుకని వీడికే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదం
ఆయాత్. ఒక రోజుకు వైరాగ్యం వచ్చి తిరిగి తిరిగి అలసిపోయి కాళ్ళు చెప్పులు అరిగిపోయి కాళ్ళు అరిగిపోయి, చెప్పులు అరుగుతాయి కాళ్ళు అరుగుతాయి, శరీరం అలసిపోతుంది, మనస్సు అలసిపోతుంది, ఇంకా చెయ్యలేని స్థితికి వచ్చినప్పుడు అప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుంటాడు. తీసుకొని ఇంకేంటి ఫైనల్గా అంటే ఎక్కడైనా ఎవరన్నా సన్యాసులు ఉన్నారని చూస్తారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఎందుకు ఊరికే బొంగరంలాగా తిరగడం ఉంటారు చూసారు, బొంగరం అది తిరిగి 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 అలసిపోయి ఆగిపోతుంది. కొంతమందికి బాగా వైరాగ్యం రావాలంటే డిమ్కిల్ మొట్టికాయలు తినాలి. ఎన్నో మొట్టికాయలు తింటే కానీ కొంతమందికి వైరాగ్యం రాదు. కొంతమందికి వాళ్ళంతటా వాళ్ళు మొట్టికాయలు తినక్కర్లే, బయట కష్టపడుతూ ఉంటే వాళ్ళని చూసి వీడు నేర్చుకుంటారు. అది తెలివిగల వాళ్ళ లక్షణం. తెలివిగల వాళ్ళ లక్షణం ఏమిటంటే అవతల వాళ్ళు అనాత్మ కోసం ప్రాపంచిక విషయాల కోసం పాకులాడి ఆ శరీర పోషణకో ఇంటి పోషణకో లోకానికి దీనికోసం ఇవన్నీ చేస్తుంటే ఎంత అలసిపోతున్నారో వాళ్ళని చూసి నేర్చుకుంటారు వివేకవంతులు. కొంతమంది వివేకవంతులు కాని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి దాకా వస్తే కానీ వాళ్ళకి తెలియదు. అట్లా నేర్చుకున్న వాళ్ళు కొంతమంది. ఇక్కడ అవ్యభిచారిణి భక్తి అంటే అనన్యయోగేన, మరి దేన్ని కోరకుండా చేయాలి. ముందు మా కోసం ప్రార్థిస్తాను భగవంతుడు, తర్వాత నా పిల్లల కోసం ప్రార్థన, తర్వాత నా మనవాళ్ళ కోసం ప్రార్థన, అప్పుడు ముని మనవాళ్ళ కోసం ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అప్పటికి వీడి లైఫ్ అయిపోతుంది. చూసారా, వీటికి ఒక ఎండ్ లేదు. లైఫ్ అంతా దీంతోనే సరిపోతూ ఉంటుంది మనిషికి. అలా ఉండదు, అలా ఉండకూడదు. ఎవలా అంటే ఈ జిజ్ఞాసు భక్తుడుగా ఉంటేనే ఆత్మజ్ఞానం వస్తుంది. అందుకని చిన్నగా అభ్యాసం చేయిస్తే వస్తాయి ఇవన్నీ కూడా. అట్లా సడన్గా ఒక రోజులో అట్లా వచ్చేయం. ఏది ఉంటే మంచిది, ఏది ఉండకుండా ఉంటే మంచిది. అనన్య భక్తి అన్నాడు. దానికి ఆపోజిట్ ఏంటి? అన్యభక్తి. అన్యభక్తి అంటే పుత్రభక్తి, అంటే పితృభక్తి, గృహభక్తి, కారుభక్తి, బోర్డు భక్తులు ఉన్నాయి కదా. ఆడి సినిమా భక్తుడు అండి అంటాడు. ఇప్పుడు సినిమా భక్తుడు అనే పదం ఎందుకు వాడటం? వాడు చీట్ల పేక భక్తుడండి అంటాడు. భక్తుడు అంటే ఏమిటి అర్థం? అప్పుడు అర్థమైందా మీకు? వాడు సినిమా భక్తుడు అంటే ఏమిటి? సినిమాలంటే వాడికి ఇష్టం అని అర్థం. భక్తి అంటే ఇష్టం అని అర్థం. వాడు ఈశ్వరుడు భక్తుడు అంటే దేవుని భక్తుడు అని అర్థం. దేవుడు అంటే ఇష్టం అని అర్థం. ఈ భక్తుడు అనే మాటని మనం ప్రాపంచిక విషయాలకు కూడా మాట్లాడుతూ ఉంటాం. ఆమె భక్తురాలు, ఈమె భక్తురాలు అని ఫేవరెటిజం అన్నమాట. ఇవన్నీ ఎందుకురా నీకు? భగవంతుడిని భక్తితో ఆరాధించవచ్చు కదా అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు, ఏమి ఇస్తాడో తెలియదు, ఇస్తాడో లేదో తెలియదు, ఎట్లుంటాడో తెలియదు, ఇక్కడ కనపడేవన్నీ బాగున్నాయి కదా అని చెప్పి అనుకుంటుంటాడు మనిషి. ఎన్ని చూసినా ఎంత చేసినా బుద్ధి రాదు జనానికి. కృష్ణుడు అంటున్నాడు, నీకు జ్ఞానం పొందాలి అంటే ఇది జ్ఞానాన్ని పొందు ఫస్ట్. అనన్య యోగేన అవ్యభిచారిణి భక్తి కావాలి. అది ఉన్నదా? ఉంటే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. ఇంకా సకామ భక్తిలోనే ఉండి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూ నిషిద్ధ కర్మలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలా చేస్తూ ఉండే వాళ్ళకి ఈ జన్మ ఇంతే అవుతుంది అంటున్నారు కృష్ణ పరమాత్మ. అవ్యభిచారిణి భక్తి ఎవరి యందు అన్నాడు? మా యందు, నా యందు, మయి అన్నారు. కృష్ణ పరమాత్మ యందు, సగుణ ఈశ్వరుడి యందు, ఇష్టదేవత యందు. నీ ఇష్టదైవం ఎవరు? దేవుణ్ణి మార్చకూడదు మధ్యలో. పక్కన ఇంట్లో వాళ్ళు ఎవరితో దేవుణ్ణి పూజిస్తున్నారు రీసెంట్గా అని చెప్పి నువ్వు కూడా దేవుణ్ణి మారుస్తే ఎట్లా? మయి అన్నారు కృష్ణ పరమాత్మ. నా యందు, పరమేశ్వరుడు యందు అన్నారు. అందుకని మన కులదైవం, మన ఇష్టదైవం ఒకళ్ళు ఉంటారు మన మనస్సులో. మన కోరికలు తీర్చే దైవం వద్దు. వాళ్ళకి ఎవరికో కోరికలు తీర్చారట, అందుకని ఆ దేవుడిని పూజిస్తున్నానంటే ఇప్పుడు నేను కూడా నా కోరికలు తీరడం కోసం వాళ్ళ చరిత్ర చదివి వాళ్ళ పూజలు చేసి దేవుడు ఎట్లా మారుతాడు అసలు? అలా ఎలా మార్చుకుంటారు? లేదండి, వాళ్ళు అనుకున్నది ఏదో జరిగిందట, నాకు కూడా జరుగుతుందని చెప్పి అన్నాడు. అప్పుడు అదేం భక్తి అవుతుంది?
అదేమిటో నాకు అర్థం కాదు. అంటే నీ కోరికలు తీరడం కోసం నువ్వు దేవుణ్ణి మార్చుకుంటున్నావు అంటే, అంతకుముందున్న దేవుడు ఆయన దేవుడు కాదు. అప్పుడు ఆయనకు పవర్స్ లేవండి, ఆయనకి శక్తి లేదన్నాడు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది శక్తి? ఈయనకి శక్తి ఉన్నది, ఆయనకి లేదు. అప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అన్నాడు. ఉన్నారన్నాడు. అంటే పైత్యం ముదిరిపోతున్నది అని అర్థం. దేవుడు ఒక్కడే, నువ్వు దేవుణ్ణి మార్చక్కర్లేదు, నీ బుద్ధిని మార్చుకో. ఎందుకు దేవుణ్ణి మార్చుకుంటావు? మళ్ళీ రేపు ఆ దేవుణ్ణి ఆరాధిస్తావు ఇంకొక దానికోసం, అది తీరకపోతే మళ్ళీ ఆయన్ని తీసి పారేస్తావు, మళ్ళీ ఇంకొకడని పెట్టుకుంటావు. దీనికి అంతే లేదు కదా. ఎంత అజ్ఞానం మనుషులకు, అసలు ఎంత మూర్ఖత. నవ్వు వస్తుంది చూస్తూ ఉంటే. వాళ్ళని చూసి వాడే నవ్వుకోవాలి, వాళ్ళు నవ్వుకోరు, మనం నవ్వాల్సి వస్తున్నది వాళ్ళని చూసి. నీ కులదైవం ఏమిటి? తరతరాలుగా నీ తాతను ముత్తాతను పూజిస్తున్నటువంటి ఒక దైవం ఉన్నది నీకు. నువ్వు ఎట్లా ఇప్పుడు వచ్చినటువంటి 2 సంవత్సరాల కిందట వచ్చినటువంటి 10 సంవత్సరాల కిందట వచ్చినట్టు దేవుణ్ణి పెట్టుకుంటా ఉన్నారు. వీళ్ళంతా సకామ భక్తులండి. భక్తి కూడా అనకూడదు వాళ్ళని. భక్తి లాంటి భక్తి, బేరం చేసే భక్తి. చెప్పాను కదా, క్రైసిస్ భక్తి, బిజినెస్ భక్తి. అది భక్తి అవుతుందా? బిజినెస్ భక్తి. అట్లాంటి వాడికి జ్ఞానం వస్తుందా ఈ జన్మకి? రాదు. అందుకని కృష్ణ పరమాత్మ తిడుతున్నారు వాడిని. అనన్య యోగేన మయి అవ్యభిచారిణి భక్తి. అది ఉంటే వాళ్ళకి మోక్షం వస్తుంది, లేకపోతే రాదు. మోక్షం అంటే ఏమిటి? వాడి దుఃఖం నుంచి బయటపడతారు. వీళ్ళు పడరనేగా అర్థం. ఎవరు? అవ్యభిచారిణి భక్తి లేని వాళ్ళు, సకామ భక్తులు, ఆర్తభక్తులు, అర్థార్థి భక్తులు, వీళ్ళు దుఃఖాన్ని నుంచి బయటపడలేరు, పడరు అనే కదా అర్థం. అది చెప్పాలే, డైరెక్ట్గా చెప్పాలండి. మా పెద్ద అబ్బాయి బాగా చదువుతాడండి అన్నారు. 2 పిల్లలు నుంచో ఉన్నారు. మా పెద్ద అబ్బాయి బాగా చదువుతాడంటే ఏమిటి అర్థం? చిన్న అబ్బాయి చదవడనే కదా అర్థం. నేను చెప్పలేదుగా. నువ్వు చెప్పకపోయినా కూడా చెప్పినట్లే కదా. అనన్యయోగేన అవ్యభిచారిణి భక్తి మయి అన్నారు. అలా ఉన్న వాళ్ళకి క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి, జ్ఞేయం అంటే ఏమిటి, పురుష అంటే ఏమిటి అర్థమవుతుంది వాళ్ళకి. ఇలా లేని వాళ్ళకి అర్థం కాదు అన్నారు. అది అర్థం. తర్వాత వివిక్త దేశ సేవిత్వం. ఆధ్యాత్మిక చింతనా పరులకు, మోక్షాన్ని పొందాలనుకున్న వారికి, జ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళు వేరొక సాధన చేయాలి. ఏమిటి ఆ సాధన అంటే వివిక్త దేశ సేవిత్వం. సేవిత్వం అంటే కోరుకోవాలి, ఇష్టపడాలి, సేవించాలి, ఇష్టపడాలి. ఏమిటి? దేశ, ఒక చోటుని. ఎటువంటి చోటు? వివిక్త, ఎవరూ లేనటువంటి ఏకాంత ప్రదేశాన్ని ఇష్టపడటం నేర్చుకోవాలి. ఒంటరితనాన్ని నేర్చుకోవాలి. జనం గుంపు, అరతిర్ జన సంసది. జనాలు ఎక్కువగా ఉన్న వాటి చోట రతి ఉండకూడదు, ఇష్టం ఉండకూడదు. అరతిర్ జన సంసది వివిక్త దేశ సేవిత్వం. సెక్లూషన్ అంటారు. వివిక్త దేశ సేవిత్వం అంటే కొండల్లో, కొండ గుహల్లోనో, ఒక ఆశ్రమంలోనో, ఒక చోట ఎక్కడన్నా ఏకాంతంగా కాసేపు కూర్చోవడానికి, ఆలోచించడానికి. ఏకాంతంగా కూర్చుంటాయి కదా మనిషి. ఎప్పుడు జోడి ఉండాలి పక్కన, లేకపోతే భయం ఉండాలి. అందుకని ఏకాంతత చాలా ముఖ్యం. ఏకాంతత లేకపోతే ఎప్పుడు ఎవరో ఒకడు పక్కన ఉంటున్నాను అనుకో, మనసు అట్లాగే ఆలోచిస్తూ ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు మీరు కూడా కూర్చోండి, నేను ధ్యానం చేస్తాను, ఇద్దరు ధ్యానం చేస్తాను. ఇద్దరు ఏం చేస్తారు? ధ్యానం, నిద్రపోతారు. ఇద్దరు అదే ఆలోచనలు వస్తుంటాయి, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇక్కడ సాధన చేసేటప్పుడు ఒంటరిగానే చేయాలి. అర్థమైందా? వివిక్త దేశ సేవిత్వం చేస్తూ అరతి ఇష్టం ఉండకూడదు. ఏమిటి? జన సంసది. జనాలు గుంపులుగా ఉన్న చోటి పోతూ ఉంటారు. జనం చాలామంది ఇష్టపడుతుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా
ఒంటరిగా ఉండడం కోసం, సాలిట్యూడ్, ఒంటరిగా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకని ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా నడవడం, ఒంటరిగా రావడం క్లాసుకి, అట్లా ఉండరు ఎవరు, ఒంటరిగా రారు క్లాసుకి. ఖచ్చితంగా ఇద్దరన్నా ముగ్గురన్నా ఉంటారు పక్కన. ఏం ఒంటరిగా నడిచి వస్తే ఏమవుతుంది, కాసేపు చింతన చేయొచ్చు కదా, ఆత్మచింతన. ఆ టైంలో కూడా కాసేపు మాట్లాడుకోవచ్చు కదా. ఆశ్రమానికి వెళ్ళేది సాధన కోసం, అక్కడన్నా వివిక్త దేశంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారంటే అది లేదు. గుడుగుడు కొంచెం ఉండేది లాగా మాట్లాడుతూనే ఉంటారు. రూములో ఇద్దరు ఉన్నారంటే ఇంకా వాళ్ళ పూర్వోత్తరాలు వీళ్ళకి, వీళ్ళ పూర్వోత్తరాలు వాళ్ళకి చెప్పుకోవడమే సరిపోతూ ఉంటుంది. మీరేం చేస్తారని చెప్పి అలా ఉండకూడదు. అందుకని సాధన క్యాంపుకి వచ్చేటప్పుడు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెడుతూ ఉంటే కష్టంగా ఉంటుంది చాలామందికి. ఎవరి కోసం రూల్స్? గురువుగారి కోసమా? మన కోసమే కదా గురువుగారు పెట్టేవన్నీ కూడా. వాటిని పాటిస్తే మనకి ఎంత ప్రయోజనం ఉంటుందనో భావించే కదా గురువుగారు పెడతారు అని మనం స్టూడెంట్ కనీసం అది పాటించడానికి కూడా ప్రయత్నం చేయకపోతే గురువుగారు ఏమనుకుంటాడు, ఈ స్టూడెంట్ ఇంతే ఎంతకాలం చెప్పినా వీడు ఇట్లాగే ఉంటారనుకుంటారా లేదా? అలా అనిపించకూడదు గురువుగారికి. మనం ఒక రూల్ పాస్ చేసామంటే దీన్ని పాటిస్తున్నారు వీళ్ళు, దీని విషయాన్ని ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నారు, వీళ్ళు చక్కగా ఆచరిస్తారు అని అనిపించాలా లేదా? అప్పుడు గురువుగారు ఆ క్యాంపులు పెట్టి అలిసిపోయి ఇంకా క్యాంపులు వద్దనేస్తారు. అప్పుడు పాపం ఏదో కొంతమంది వచ్చి బెనిఫిట్ పొందుతున్నారు అనిపిస్తే వారికి ఉత్సాహంగా ఉంటుంది. వివిక్త దేశ సేవిత్వానికి వారు కొంచెం ప్రోత్సహిస్తారు. అందుకని సాధనా క్యాంపులు పెట్టి కూడా టూర్ లాగా అయిపోతే చివరికి టూరిజం ఏర్పాటు చేసేవాడలా అయిపోతాం మేము. కొంతకాలానికి ఆ సాధన చేయకుండా ఏమడుగుతారు, నెక్స్ట్ టూర్ ఎప్పుడండి అని అడుగుతారు. క్యాంపుకి వచ్చేవాళ్ళే నెక్స్ట్ టూర్ ఎప్పుడండి? ఇది టూర్ కాదమ్మా, ఇది సాధన అన్న. ఓకే సాధన ఎప్పుడు? తీసుకెళ్ళినప్పుడు. ఎప్పుడైతే నీకెందుకు తీసుకెళ్ళినప్పుడు అన్నా అనౌన్స్ చేస్తాం కదా. కనుక మనుషులకి బాహ్య ప్రపంచాన్ని చూడాలని ఉంటుంది. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళేది ఎందుకంటే ఆంతర ప్రపంచాన్ని తెలుసుకోవడానికి, అంతర్ముఖులం కావడానికి ఏకాంతత. 10 మందిలోకి ఎప్పుడు పోవాలి మాట్లాడాలి, చూడాలి. సంత తెలుసు కదా. సంత అంటే ఏమిటంటే జనం ఎక్కువ ఉంటారు అక్కడ, మూర్ మార్కెట్ లాగా అలా ఇష్టపడుతుంటారు ఎక్కువ. ఆధ్యాత్మిక చింతనాపరులు సాధకులు ఎవరు ఇష్టపడరు. నిజంగా సాధన చేసేవాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఇంకా అయ్యో ఒంటరిగా ఉన్నాను 10 మందికి చెప్పరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను తెలుసా, ఈరోజు నాకు అంత అవకాశం వచ్చిందో, ఒక్కదాన్నే ఉన్నాను, ఎంతో సాధన చేసుకున్నాను అని సంతోషంగా చెప్పొచ్చుగా. చెప్పరు. ఒక్కదాన్నే ఉన్నాను తెలుసా, ఎంత భయపడ్డాను, ఒక్కదాన్నే ఉన్నాను. 10 సార్లు చెప్తారు ఒక్కదాన్నే ఉన్నాను, ఒక్కడినే ఉన్నాను. ఆ యొక్క ఇల్లుతో కూడా ఎవరు లేకపోతే శ్మశానం లాగుంది ఇల్లు అంట, ఆశ్రమం లాగుంది అనొచ్చుగా. ఎవరు లేకపోతే ఆశ్రమం లాగా ఉందండి, బోసిపోతున్నదండి ఇల్లు, బోరం అంటున్నదండి ఇల్లు. అందరూ ఊరికి వెళ్ళిపోతే హాయి ఉంది అనొచ్చు కదా, అనరు. కనుక ఆధ్యాత్మిక చింతనలో ఉండే వాళ్ళకి ఈ యొక్క మనస్తత్వం రావాలి. అరతి జన సంసది, జనుల సమూహంలో కలవడం కోసం మనస్సు అటు పోకుండా ఉండడం. రతి, రమించకూడదు, జనసందోహాన్ని రమించకూడదు, ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంత ఇరుకైపోయింది కదా. తర్వాత అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. ఇంతటితో అయిపోయింది. తర్వాత శ్లోకం చదువుతాం. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. మొదటి శ్లోకంలో 9 చెప్పారు. 9 శ్లోకంలో 3
10వ శ్లోకంలో 3, 11వ శ్లోకంలో 3 చెప్పారు. అవ్యభిచారిణీ భక్తి అనన్యయోగేన అని, వివిక్త దేశ సేవిత్వం అని, అరతిర్జన సంసది అని 3 చెప్పారు. తర్వాత ఈ 12వ శ్లోకంలో 2 చెప్తున్నారు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. లాస్ట్ 2 ఏమిటిట? చాలా ముఖ్యమైనవి. తత్వజ్ఞానార్థ దర్శనం 19వది. ఏమిటి అంటే తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, అర్థ అంటే ప్రయోజనం. ఆధ్యాత్మిక సాధకులకి ఒక విషయం తెలిసి ఉండాలి. ఏమిటి ఆ విషయం అంటే తత్వజ్ఞానం వలన, ఆత్మజ్ఞానం వలన ప్రయోజనం ఉన్నది అని తెలుసుకోవాలి. తత్వజ్ఞాన అర్థ దర్శనం. దర్శనం అంటే తెలుసుకోవాలి. వాళ్ళ బుద్ధికి ఒక వివేకం రావాలి. ఏమని? ఆత్మజ్ఞానం అనేటువంటిది చాలా ప్రయోజనాన్ని ఇస్తుంది నాకు అనేటటువంటిది రావాలి. తత్వజ్ఞాన అర్థ దర్శనం అది ఉన్నదా? వేదాంతం క్లాస్కి వెళుతున్నాము అంటే 600 అయినా 106 అయినా 360 రోజుల్లో గురువుగారు సెలవు ఇచ్చినప్పుడు తప్ప నేను సెలవు పెట్టను. ఏదో శరీరంగా ఏదైనా బాధ వస్తే ఇంకా తప్పనిసరిగా అప్పుడు మిస్ అవుతాను తప్పితే సాధ్యమైనంత వరకు నేను క్లాసు మానను అనేటటువంటి స్థితి రావాలి. ఎప్పుడు వస్తుందంటే ఆ తత్వజ్ఞానం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకున్నప్పుడే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది వాడికి. అప్పుడు శరీరం సహకరిస్తుంది, మనసు సహకరిస్తుంది, అన్ని పరిస్థితులు కూడా సహకరిస్తాయి. ఎప్పుడైతే మనకు టాప్ ప్రయారిటీ ఉంటుందో, పెద్ద లిస్టు రాస్తే నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, పెద్ద లిస్టు ఉంటుంది. అందులో ఏదన్నా ఒక దేవుడు, నాకు భగవంతుడు కావాలని ఒక దాంట్లో రాశాము ఎక్కడంటే అది ఎక్కడో టాప్ కింద ఉంటుంది. అది ముందుకు రావాలి, కొంచెం కొంచెం ప్రొసీడ్ అవ్వాలి, ఫార్వర్డ్. అదేవిధంగా తత్వజ్ఞాన అర్థ దర్శనం, ఆత్మజ్ఞానం పొందాలి అనేది టాప్ ప్రయారిటీ కావాలి. ఏం ప్రయారిటీ? మా అబ్బాయికి ఉద్యోగం రావాలండి, అది నా ప్రయారిటీ. ఉద్యోగం వచ్చిన తర్వాత వాడికి పెళ్ళి కావాలండి, అది నా ప్రయారిటీ. ఇప్పుడు ఏమిటారు ప్రయారిటీ అంటారు? టాప్ ప్రయారిటీ అన్నారు. మనిషికి ఎప్పుడు ఏదో ఒక టాప్ ప్రయారిటీ ఉంటుంది లోపల, మిగతావన్నీ చిన్న ప్రయారిటీస్. టాప్ ప్రయారిటీ ఒకటి ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒకటి టాప్ ప్రయారిటీ అంటే ముఖ్యంగా ఇది పూర్తి కావాలండి అర్జెంటుగా, అది అయిపోయిన తర్వాత ఇంకొకటి వచ్చి కూర్చుంటుంది టాప్ ప్రయారిటీ. దాని తర్వాత మరొకటి వచ్చి కూర్చుంటుంది. ఇట్లా మనిషి జన్మలో, జీవితంలో అనేకంగా టాప్ ప్రయారిటీగా పెట్టుకొని అది పూర్తి అయ్యే వరకు ఆ ప్రాజెక్టులో కష్టపడుతూనే ఉంటాడు. ఇప్పుడు కొత్త కథ ఏంటంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, సంపాదిస్తారు, సంపాదించి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, తల్లిదండ్రులు అవుతారు. అయిన తర్వాత బాగా సంపాదించుకుంటారు. దేనికయ్యా? మా పిల్లలకి ఇవ్వాలండి అని సంపాదించి పెడతారు. అబ్బాయికి అమ్మాయికి చేర్చి పెట్టాలి కదా, వాడికి ఏమైనా ఆస్తులు ఇద్దామని చెప్పి చేర్చి పెడతారు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే ఎదురు చూస్తుంటారు, ఇంకా ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదంటే. వాళ్ళకేమో భయం, ఇస్తే డాక్టర్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డాక్టర్ దగ్గరికి వెళితే 100, 1000, లక్షల్లో, 100 కూడా కాదు, ఇప్పుడు వేలల్లో, 1000 కూడా కాదండి, లక్షల్లో ఉందండి అన్నాడు. ఇట్ట లక్షల్లో ఉంటే పిల్లలకి ఇచ్చి కూర్చుంటే రేపు మనకి ఏదైనా అవసరం వస్తే ఒంటికి ఏమొస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక అంత కష్టపడి సంపాదించింది వీళ్ళకి ఇవ్వలేరు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారంటే నేను పోయిన తర్వాత అన్నారు. వీళ్ళు పోయిన తర్వాత ఎప్పుడో వచ్చే దానికోసం ఈ పిల్లలు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు సంపాదించుకోవాలి, వీళ్ళు కష్టపడాలి, కష్టపడి సంపాదించేటప్పటికి చివరికి వీళ్ళకి అవసరం లేనప్పుడు వాళ్ళు ఇస్తారు. వీళ్ళ అవసరం తీరిపోతుంది అప్పటికి. అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. చూసారా? ఇది జరుగుతున్న ఒక తతంగం, హంగామా. కనుక మనిషి ఆ ధనం సంపాదించడం కోసం అహోరాత్రాలు కష్టపడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఊహించుకుంటాడు ఏం ఖర్చు వస్తుందో, ఏం పెద్ద ఖర్చు వస్తుందో అని చెప్పి ఆ దాని మీద పనిచేస్తూ ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఉన్నదాన్ని సరిగ్గా తినడానికి లేదు, ఆనందించడానికి లేదు. ఎవరి కోసం ఏం సంపాదించామంటే ఏమోనండి, పనివాళ్ళు బాగా తింటున్నారు, పనివాడు చక్కగా మిసమిసలాడుతుంటాడు, వీడు మాత్రం అనారోగ్యంతో
బాధపడుతూ ఉంటాడు. వాళ్ళకి టీవీలు, వాళ్ళు చక్కగా ఆనందంగా ఉంటారు. ఏమిటి నీ సుఖం? సమయానికి తినలేనప్పుడు ఏం సంపాదించి ఏం ప్రయోజనం అంటే అలా ఉంది జీవితం ఇప్పుడు మనిషికి అన్నాడు. కారణం ఏమిటంటే టాప్ ప్రయారిటీ తత్వజ్ఞాన అర్థ దర్శనం లేకపోవడం వల్ల. ఏ తత్వజ్ఞానం తెలిస్తే తృప్తి, శాంతి, ఆనందం అన్నీ వచ్చేస్తాయి. ఇంక నువ్వు వెతకక్కర్లేదు. ఒక్క ఆత్మజ్ఞానం వచ్చిందంటే దాని ప్రయోజనం నువ్వు తెలుసుకున్నావంటే వచ్చేస్తాయి. ప్రయోజనం తెలుసుకుంటేనే వచ్చేస్తాయి అండి అన్నారు. ప్రయోజనం తెలుసుకున్న తర్వాత దానికోసం నువ్వు ఒకటి చెయ్యాలి. ఏమిటన్నారు? జ్ఞానయోగ సాధన. ఆ తత్వజ్ఞానార్థ దర్శనాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వేం చేయాలి? ఇప్పుడు దానికి చెప్పారు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. చివరిది ఇది లాస్ట్ పాయింట్. అధ్యాత్మ జ్ఞానం నిత్యత్వం అన్నారు. అంటే ఈ యొక్క ఆత్మజ్ఞానం పొందడానికి నువ్వు జ్ఞానయోగ సాధనని తీసుకోవాలి. తీసుకొని అది పాటించాలి. ఏమిటవి అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇది చాలా ముఖ్యమైనది. ఈ తత్వజ్ఞానం అంటే రియాలిటీ, ద రియల్ నాలెడ్జ్. అది తెలుసుకోవడం కోసం ఏం చేయాలో తెలుసుకోవాలి. నాకు తెలుసండి ఆత్మజ్ఞానం చాలా ముఖ్యమని తెలుసు, కానీ ఏం చేస్తున్నావు దానికోసం అంటే అది మాత్రం తెలియలేదన్నాడు. తెలుసుకొని ఏం ప్రయోజనం? నాకు ధనం సంపాదించాలి ఉన్నదండి, ధనం ఉంటే చాలా ప్రయోజనం అని తెలుసు, కానీ సంపాదించడం కోసం ఏమైనా చేస్తున్నామంటే అది చెయ్యడం లేదన్నాడు. అప్పుడు ధనం ఎట్లా వస్తుంది? అదేవిధంగా తత్వజ్ఞానం యొక్క ప్రయోజనం తెలుసు, నాకు తెలుసుకున్నాను, కానీ దానికోసం ఏం చెయ్యాలో చెయ్యనప్పుడు అది తెలుసుకొని ఏం ప్రయోజనం? దానికోసం ఏం చేయాలన్నారు కృష్ణ పరమాత్మ? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. నిత్యత్వం అంటే దాంట్లోనే ఉండాలి అది పొందే వరకు. ఆ ఆత్మజ్ఞాన్ని పొందడం కోసం అంటే ఆత్మ విచారణ చెయ్యాలి. ఎప్పుడన్నా నిత్యత్వం, నిత్యం చేస్తూనే ఉండాలి ఆత్మ విచారణ. ఏం చేయమంటారు దానికన్నా? క్లాసుకు పోవడమే, చదవడం, శాస్త్రం గురుముఖంగా, శ్రవణం, అజ్ఞానం పోవడానికి శ్రవణం, సంశయాలు పోవడానికి మననం, విపరీత ధోరణులు. చాలామంది అంటారు వాడంతా ఒక ధోరణి అండి అంటుంటారు, చూసారా? ధోరణి అనే మాట విన్నారా? కొంచెం వాగుడికాయ. వాడంతా వాడు మాట్లాడుకుంటూ ఉంటే ఏమిట్రా నీ ధోరణి అంటారు. ఒకే విషయాన్ని పదే 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 మాట్లాడి ఉంటాడు అంటే వాడు ధోరణి అంటారు. దాన్ని ధోరణి మంచి పదం అది. యాక్చువల్గా అందరికీ అర్థం కాదు ధోరణి అంటే ఏమిట్రా నీ ధోరణి అంటారు. చిన్నప్పుడు అడిగేవాళ్ళు మమ్మల్ని, ఏమిటి నీ ధోరణి అంటే కాన్స్టెంట్గా అదే మాట్లాడుతూ ఉంటాం. మనం అనుకున్నదే, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది దాన్ని ధోరణి అంటారు. మనిషికి ఆత్మజ్ఞానం పొందడానికి కావలసినటువంటి సాధనం ఏమిటంటే శ్రవణం, వినాలి. అది వింటేనే మనిషికి సంశయాలు పోతాయి. తర్వాత మననం వలన అజ్ఞానం పోవాలి. మొదట మననం చేస్తే సంశయాలు పోతాయి. మూడోది ఏం చెప్పారంటే విపర్యయ ధోరణి, విపరీత ధోరణి అంటారు. తెలుగులోనే ఉంది విపరీత భావనే విపరీత ధోరణి. విపరీత భావన అంటే ఏమిటి? అన్నీ ఆపోజిట్గా చూడటం, అన్నీ నెగిటివ్గా చూస్తాడు. అన్నిటి కూడా ఇది చెప్తే ఆహా అది అంటాడు. మనం ఏదన్నా మాట్లాడామనుకోండి, ట్రైన్ ఎన్నింటికి వస్తుందంటే వస్తుందో రాదో అని అంటాడు. నీళ్ళు వస్తాయో ఇవాళ వస్తాయో రావో, ఇదంతా విపరీత ధోరణి అంటారు. ఏది మాట్లాడినా నోరు తెరిస్తే ఒక్క ప్రోత్సాహంగా ఉత్సాహంగా మాట్లాడు. మనలో భయం కలిగించేదో, మనలో ఏదైనా విషాదాన్ని కలిగించేదో, మనలో అతృప్తి కలిగించేదో, మనల్ని నిరుత్సాహపరిచేదిగానో ఉంటుంది వాళ్ళ భాషని. అలా ఉంటారండి కొంతమంది ఎక్స్పర్ట్స్. వాళ్ళు అందులో ఎలా చేస్తారో తెలియదు మనకు, అది వాళ్ళ స్వభావం. అందుకని
అటువంటి విపరీత ధోరణి పోవాలి అంటే ఏం చేయాలి? నిధిధ్యాసనం చేయాలి. శాస్త్రం చదువుతారు కొంతమంది, వంట పట్టదు, జీర్ణం కాదు, ఎసిమిలేట్ కాదు. ప్రాక్టికల్గా అప్లికేషన్ ఉండాలి. చదివితే మాత్రాన నీళ్లు నూనె కలవు, పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా కలిసిపోవాలి శాస్త్రం, మన మనస్సు. అది నేను ఇంప్లిమెంట్ చేయాలి లైఫ్లో. ఇలా ఇలా ఉండాలని అన్నాడు కృష్ణ పరమాత్మ. అలా నేను ఇంప్లిమెంట్ చేయాలి. అది ప్రాక్టికల్ బెనిఫిట్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్. అది పొందాలి. అది పొందడం కోసం శ్రవణం, మననం, నిధిధ్యాసనం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. చేస్తే ఏమిటండి అన్నాడు, చేస్తే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ నెక్స్ట్ టాపిక్. అవును, అది వినడానికి అసలు నీకు అర్హత ఉండాలి. మొదట విన్నా కూడా అర్థం కావాలి, అర్థమైనా కూడా ఎస్టిమేట్ చేసుకోవాలి, ఎస్టిమేట్ చేసుకున్నా కూడా తర్వాత దాన్ని కరేజియస్గా అది నేనని చెప్పగలగాలి. అంత కష్టం అండి. నేను చెప్పలేదు, యమధర్మరాజే అన్నాడు. ఆశ్చర్యో వక్త కుశలోశ్చలబ్ధ. అసలు ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పేవాడు ఉంటేనే ఆశ్చర్యం. వక్త ఆశ్చర్య. అసలు ఆత్మజ్ఞానాన్ని గురించి మాట్లాడేవాళ్ళు, ప్రస్థానత్రయం గురించి మాట్లాడేవాళ్ళు ఉంటే నచికేత అది పెద్ద ఆశ్చర్యం అన్నాడు. ఎందుకంటే అది పొంది ఉన్నవాళ్ళు లేరు, అసలు పొందినా కూడా మాట్లాడేవాళ్ళు అంతకంటే లేరు అన్నాడు. ఆశ్చర్యో వక్త, ఆశ్చర్యం జ్ఞాత. అది తెలుసుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే మహాశ్చర్యం అన్నాడు. ఆశ్చర్యో జ్ఞాత. ఎందుకంటే తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు చాలా చాలా అరుదు. వాటికి ఈ యొక్క నియమాలన్నీ ఉంటాయి, ఈ సాధనలన్నీ కావాలి, ఈ అభ్యాసం కావాలి, ఇంత నిష్ఠ కావాలి, ఇంత మనోనిగ్రహం, ఇంత ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇవన్నిటి తట్టుకొని ఎవడయ్యా వచ్చేది? చిన్న పిల్లవాడికి వచ్చో 9 ఏళ్ల వాడి 90 ఏళ్ల వాడు రావడం లేదు అన్నాడు యమధర్మరాజు. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తస్సుఖ లేశ సత్యం అని చూస్తున్నా కూడా మనిషికి ఈ బుడగలాంటి ఈ శరీరం మీద ఇంత వ్యామోహం, ఇంత కామం, ఇంత క్రోధం, ఇంత అసూయను పెంచుకుంటున్నాడు మనిషి. ఇవన్నిట్లోనే మునిగిపోతున్నాడు, ఆ యొక్క ప్రవాహంలో పడి కొట్టుకుంటున్నాడు. దాని నుంచి బయటపడి వచ్చి చదివి అర్థమయ్యి జ్ఞానం పొంది మోక్షాన్ని పొందేది ఎప్పుడు? అసలు ఏ గురువు, కారుణ్యకుడైనటువంటి గురువు వచ్చి చెప్తే తప్ప రాదు. ఆ భక్తుడు ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి, ఆ శిష్యుడు ఎంతో సంస్కారం, ఎంతో వినయం, శ్రద్ధ ఉన్న వాళ్ళకే వస్తుంది. ఆశ్చర్యో వక్త కుశలోశ్చలబ్ధ. ఆశ్చర్యో జ్ఞాత, కుశలోశ్చలబ్ధ అంటే ఎవడైనా పొందాడు అంటే వాడు ఎంతో కుశలుడై ఉండాలి. కుశల అనుశిష్ట. ఆ శిష్యుడు పొందాడు అంటే ఆ గురువుగారు ఎంతో కుశలులై ఉండాలి. చాలా చాలా కష్టం అన్నారు. అందుకని అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, ఈ నిష్టను పొందే వరకు నేను వదిలిపెట్టను శాస్త్రాన్ని. ఎటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శరీరానికి అది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం, అది దైవిక తాపం. ఈ తాపాలు వచ్చినా సరే నా యొక్క గమ్యాన్ని ఎవరు మార్చలేరు. అంతటి పటిష్టమైనటువంటి ఇది ఉండాలి, కమిట్మెంట్, నిత్యత్వం. ప్రతిరోజు నా యొక్క ఆధ్యాత్మిక సాధనకి ఇంత టైం, దాని తర్వాతనే మిగతావన్నీ శరీర పోషణకి, కుటుంబ పోషణకి ఏది కావాలో అంతవరకు మినిమం. అందుకని సింప్లిసిటీ అన్నారు. సింపుల్గా మినిమం పొజిషన్స్ ఉన్నాయనుకోండి, నాకు ఎక్కువ టైం దొరుకుతుంది శాస్త్రానికి. లేకపోతే ఇంట్లోనే గుడిగుడి గుంజం ఉండే రాగల్లా కిచెన్లో 4 గంటలు, తర్వాత ఇల్లంతా సర్దడానికి 4 గంటలు అయిపోయింది, 8 గంటలు నిద్రపోవడానికి, తినడానికి సరిపోయింది. ఎక్కడుంది సమయం? అందుకని ఈ శరీర పోషణకి ఎంత వండుకోవాలో అంతే, ఇంకెక్కువ వద్దు. భోగాలు వద్దు, ఆహారం కూడా మినిమంగా సర్వైవల్కి చాలు. ఎంత కావాలి మనిషికి అంతే. మిగతా సమయాన్ని, మనస్సుని, శాస్త్రాన్ని. ఇది నీకు తెలిసినప్పటికీ పుణ్యకాలం పుచ్చిపోవడం అంటారు, చూసారా? పుణ్యకాలం పుచ్చిపోయిందంటారు. అంటే ఏమంటే అర్థమైంది, ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. పుణ్యకాలం పుచ్చిపోవడం అంటే ఏమిటి అర్థం తెలిసిందా? ఒక పచ్చికాయ పండాలి. పండినప్పుడు తింటావా, పుచ్చిపోయిన తర్వాత తింటావా? పుచ్చిపోయిన తర్వాత ఏం తింటావండి?
పుచ్చిపోకూడదు. పుచ్చిపోయిందంటే చెడిపోయిందని అర్థం. చెడిపోయిన తర్వాత ఏం తినలేము. ఈ శరీరం కూడా పండి పుచ్చిపోకముందే, అంటే పనికి రాకుండా పోయే ముందే దీన్ని ఉపయోగించము. మనస్సుని కూడా అది శక్తివంతంగా ఉన్నప్పుడే, దానికి ఒక పటుత్వం తగ్గకముందే దాన్ని చక్కగా ఉపయోగించము. కానీ చాలా చాలా కష్టం. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. దుర్లభం అన్నాడు, దుర్నిగ్రహం అన్నాడు. కష్టమే, కానీ అసాధ్యం కాదు. కష్టసాధ్యం, దుస్సాధ్యం కాదు. కష్టసాధ్యం, దుస్సాధ్యం అర్థం డిఫరెన్స్ తెలుసు అసలు? ఈ రెండు మాటల గురించి చెప్పాలంటే గంటసేపు మాట్లాడవచ్చు. కష్టసాధ్యం, దుస్సాధ్యం. దుస్సాధ్యం అంటే ఇంపాసిబుల్, అసలు కష్టం, చాలా చాలా కష్టం, అసలు అది సాధ్యం కాదు. దుస్సాధ్యం, ఇంపాసిబుల్ అన్నట్లు అయిపోతుంది. ఇంపాసిబుల్ అయినది చెప్తాడా కృష్ణ పరమాత్మ? కష్టసాధ్యం అంటాడు. అభ్యాసేనతు కౌంతేయ అన్నాడు. అభ్యాసం చెయ్యి. అబ్బా చాలా కష్టం అండి అన్నాడు. ఏది కష్టం కాదు? ఎవరికి కష్టం? మనసు తయారుగా లేకపోతే వాడికి కష్టం. ఎప్పుడైతే మనసు తయారుగా ఉంటుందో కష్టం అనిపించదు. ఇష్టమైన దాని మీదకి ఇష్టమైనప్పుడు కష్టం అనిపించదు. అది అసలు విషయం. ఇష్టమైతే కష్టం ఉండదండి. వివాహం చేసుకోవడం కష్టమా ఇష్టమా అన్నాడు. పిల్లల్ని కని పెంచి పెద్ద చేయడం కష్టం కాదా? కష్టమైనా కూడా చేస్తున్నామంటే ఇష్టం కాబట్టే కదా చేస్తున్నాం. అంత కష్టమైన దాన్ని ఇష్టపడి ఇంత చేస్తున్నప్పుడు ఇక్కడ సుఖాన్నిచ్చి ఆనందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మజ్ఞానం కష్టం అని అనిపిస్తుందా? అప్పుడు అనిపించదు, అనిపించకూడదు. శ్రవణం మననం నిధిధ్యాసనమే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అని అర్థం. ఇంత చెప్పిన తర్వాత చివరి మాట ఏమంటున్నారు తెలుసా? అతః అన్యథా. ఈ 20 పాయింట్స్, 20 పాయింట్స్ ప్రోగ్రామ్, ఈ 20 పాయింట్స్కి అన్యథ వేరే ఏదైతే ఉందో, ఈ 20 పాయింట్స్కి ఏమిటండి హెడ్డింగ్? జ్ఞానం. అవునా? జ్ఞానం అనే పేరు. ఈ 20 పాయింట్స్కి జ్ఞానం అని పేరు పెట్టాను. ఇది కాకుండా 20 పాయింట్స్ కాకుండా ఏదైతే ఉంటుందో అదంతా కూడా అతః అన్యత్ అజ్ఞానం. అతః అన్యత్ అజ్ఞానం ఇది ఉచ్యతే. చివరి లైన్ అనమాట. ఏతద్ జ్ఞానం ఇది ప్రోక్తం. ఈ 20 పాయింట్లు జ్ఞానం అని చెప్పబడింది. అతః అన్యథ, ఈ 20 పాయింట్ల కంటే ఏవైతే వేరుగా ఉంటాయో అవన్నిటికీ ఆపోజిట్ పేరు. జ్ఞానానికి ఆపోజిట్ ఏంటి? అజ్ఞానం. అంటే ఒక్కొక్క దానికి ఆకారం చేర్చుకోవాలి మనం. మొదటి నుంచి చూసుకుంటే అమానిత్వం ఉంది కదా, ఆకారం ఉన్న చోట ఆకారం తీసేయడం, ఆకారం లేని చోట ఆకారం చేర్చుకోవడం, అది మనం చేయాలి. అమానిత్వం ఉంది. అమానిత్వం జ్ఞానంలోకి వస్తుందా అజ్ఞానంలోకి వస్తుందా? జ్ఞానం అని చెప్పారు. దానికి ఆపోజిట్ ఏమిటి? ఆ తీసేయండి, మానిత్వం. అదంభిత్వం, దాన్ని ఆ తీసేస్తే దంభిత్వం. అంటే మానిత్వం అజ్ఞానం, దంభిత్వం అజ్ఞానం. తర్వాత అహింస, దాన్ని ఆ తీసేస్తే హింస. ఇట్లా హోంవర్క్ చేసేయండి, హోంవర్క్ చేసి రాయండి, రాసి నాకు చూపించండి. చూపించగలిగితే, కంపల్సరీ కాదు, మంచి ఇంట్రెస్టింగ్ థింగ్. ఎక్కడ అకారం చేర్చాలి, ఎక్కడ అకారం తీసేయాలి, ఎక్కడ అకారం తీయాలో కూడా చూసుకోవాలి. ఇట్స్ నైస్ హోంవర్క్, మనకు సాధనకి ఉపయోగపడుతుంది. సరే, ఇంతటితో జ్ఞానం టాపిక్ అయిపోయింది. చాలా లాంగ్ టాపిక్. 8వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు. తర్వాత టాపిక్ 4th టాపిక్కి వస్తాం. ఇప్పుడు అసలు ఎన్ని టాపిక్లు ఉన్నాయి 13వ అధ్యాయంలో? 6 టాపిక్లు. 6 టాపిక్లు ఏం చేసాం మనం? క్షేత్రం, క్షేత్రజ్ఞ, పురుష, ప్రకృతి, జ్ఞానం, జ్ఞేయం. ఈ 6టిని ఎన్ని చేసాం? 3 చేసాం. ఏమిటా 3? పురుష, జ్ఞేయం,
క్షేత్రజ్ఞ, 3 ఒకటి, ఒక గ్రూపు. క్షేత్రం, తర్వాత ప్రకృతి ఒక గ్రూపు. జ్ఞానం ఒకటి. 3 చేసాం. 6ని 3 చేసాం. ఇప్పుడు ఏమేమి చూసాం మనం? క్షేత్రం అయిపోయింది, క్షేత్రజ్ఞ టాపిక్ అయిపోయింది, జ్ఞానం టాపిక్ అయిపోయిందా లేదా? అయిపోయింది. ఏమైందో ఏం కాలేదో చూసుకోవాలి అప్పుడప్పుడు, సింహావలోకనం. ఇప్పుడు 4వ టాపిక్కి వస్తున్నాం. జ్ఞేయం అనే టాపిక్ చదువుతాం. 13వ శ్లోకం. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఈ 13వ శ్లోకం 2వ లైన్ నుంచి 19వ శ్లోకం వరకు బ్రహ్మ లక్షణం చెప్తున్నారు. బ్రహ్మ లక్షణాస్. ఈ 13వ శ్లోకం 2వ లైన్ నుంచి 19వ శ్లోకం వరకు చాలా ముఖ్యమైనటువంటి పోర్షన్. యత్ జ్ఞేయం ప్రవక్ష్యామి. ఇప్పుడు జ్ఞేయం అనే విషయాన్ని గురించి మాట్లాడబోతున్నాను. ప్రవక్ష్యామి అంటే మాట్లాడబోతూ ఉన్నాను, ఫ్యూచర్ టెన్స్. ప్రవక్ష్యామి. ఏ జ్ఞేయాన్ని తెలుసుకుంటే, నేను చెప్పబోయేటటువంటి జ్ఞేయాన్ని గురించి తెలుసుకుంటే, యత్ జ్ఞాత్వ, యత్ జ్ఞేయం ప్రవక్ష్యామి, ఏ జ్ఞేయాన్ని గురించి నేను మాట్లాడబోతున్నాను ఆ జ్ఞేయాన్ని గురించి కన్నా తెలుసుకుంటే అమృతం అశ్నుతే, మోక్షాన్ని పొందుతాడు. అమృతం అంటే మోక్షం. అమృతం అనేది ఒక తాగే అమృతం అనుకోండి, పొందుతాడని చెప్పచ్చా? చెప్పలేం కదా. అప్పుడు ఇక్కడ అమృతం అంటే తాగే అమృతం కాదని అర్థం, అంతేనా? అశ్నుతే అంటే పొందుతాడు. తాగే అమృతాన్ని అయితే పొందుతాడని చెప్పము, తాగే అమృతాన్ని తాగుతాడని చెప్పాలి. పిపతి, అమృతం పిపతి అనాలి. పిపతి అంటే తాగడం, అశ్నుతే అంటే పొందడం. అమృతత్వాన్ని పొందుతాడు. ఇమ్మోర్టాలిటీ, నేను ఆత్మస్వరూపాన్ని అమృత స్వరూపుణ్ణి తెలుసుకుంటాడు. ఏమిటండి ఆ జ్ఞేయం చెప్పండి త్వరగా. అమృతత్వాన్ని పొందేది అన్నాడు. ఏముంది? సద్ అసత్కి విలక్షణం అన్నాడు. జ్ఞేయం అనాది మత్ పరం బ్రహ్మ న సత్ న అసత్ ఇది ఉచ్యతే. ఆ పరం బ్రహ్మ, జ్ఞేయం బ్రహ్మ, తెలుసుకోదగినటువంటిది. జ్ఞేయం అంటే వర్త్ టు నో, తెలుసుకొనదగినటువంటి. అందరు మానవులు తెలుసుకోవలసినది ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో బ్రహ్మమే. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోనట్లే. మనిషి ఆహారం, దప్పిక, నిద్ర, వీటితోనే ఈ శరీరం వీటి కోసం పనిచేసేటప్పటికీ అలసిపోతున్నాడు మనిషి. అది తెలుసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? ఈ 3 కోసమే నువ్వు జీవిస్తే పర్వాలే. ఈ 3 కాకుండా కొన్ని ఎక్స్ట్రా పెట్టుకుంటుంటాం కదా మనం, అందువల్ల టైం సరిపోవట్లేదు. కానీ లేకపోతే సరిపోతుంది మనిషికి. అనవసరమైనటువంటివన్నీ మనసులో జంక్ పెట్టుకున్నాం చాలా. అహంకారం, మమకారం, రాగ, ద్వేష అవన్నీ పెట్టుకునేటప్పటికీ వీటితో పాటు ఈ యొక్క శరీర పోషణ, ఆకలి, నిద్ర, వీటితోనే మనిషి అయిపోతుంది పని. స్వామిని ఇంత చెప్తుంటే అలసి వస్తుందండి, అలుపు వస్తుందండి వినడానికి. అయ్యో మాకే కొంచెం డిసప్పాయింట్గా ఉందన్న. అలా చెప్పకపోతే వైరాగ్యం రాదు, ఇందులో ఇంట్రెస్ట్ రాదు. చెప్పాలి కదా. అందుకని ఆహా అని చెప్పి పిట్ట కథలు చెప్తూ కూర్చున్నాం అనుకోండి, జీవితం అంటే చాలా బాగుంది జీవితం అనుకుంటూ ఉంటాం. అందుకని దోష దర్శనం కావాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏమిటో తెలియాలి. ఈ శరీరానికి ఉన్న లిమిటేషన్స్ తెలియాలి. ఇవి తెలియకపోతే పై మెరుగులు చూసుకుంటూ జీవితాన్ని గడిపేస్తాం. తర్వాత టక్కున చూస్తే అగాధం ఉంటుంది జీవితం ముందు. అలాంటిది ఎందుకు? సత్ అసత్ అంటే ఏమిటి?
సత్ అంటే ఈ కనపడేటటువంటి అన్నీ కూడా సత్, కార్య ప్రపంచం. అసత్ అంటే దీనికి కారణమైనటువంటిది అసత్. ఈ జ్ఞేయం బ్రహ్మ అనేది ఈ సత్ కాదు, అసత్ కాదు, కార్యము కాదు, కారణము కాదు. మాండూక్యోపనిషత్ కారణము కాదు, కార్యము కాదు అంటే మొదటి పాదం కార్యం, రెండవ పాదం కార్యం కాదు. విరాట్ హిరణ్యగర్భ కాదు, ఈశ్వర కారణం కాదు. ఈ జ్ఞేయం బ్రహ్మ అనాదిమత్ పరం బ్రహ్మ. సత్ అసత్ న ఉచ్యతే. సదసత్ విలక్షణం అన్నారు. సత్తా అని అర్థం, ఎగ్జిస్టెన్స్. పరం బ్రహ్మ, పరం బ్రహ్మ అంటే సుప్రీం బ్రహ్మన్ అన్నారు. పరం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏమిటి అసలు? బృహత్తమత్వాత్ బ్రహ్మ. చాలా పెద్దది ఏదైతే ఉందో అది బ్రహ్మం. ఏమిటండి చాలా పెద్దది? కొండ, హిమాలయ పర్వతాల. హిమాలయ పర్వతాలు ఒక పక్కన ఉంటాయి. ఈ భూమి పెద్దది అన్నాడు. భూమి ఒక చిన్న ప్లానెట్, అనేక ప్లానెట్లు ఉన్నాయి. మరి బ్రహ్మాండమా అన్నాడు. బ్రహ్మాండానికి బయట కూడా ఒకటి ఉన్నది. బ్రహ్మాండం లోపల ఒకటి ఉంది, బ్రహ్మాండానికి బయట ఒకటి ఉంది. అది ఏమిటండి అన్నాడు? బ్రహ్మ అన్నాడు. లోపల అంతటా బయట ఎక్కడ ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ. బృహత్తమత్వ. ఏమిటండి ఆ బృహత్తమత్వం అంటే? పరం బ్రహ్మ ఎవరు? ఏమిటి అంటే అనాదిమత్. దానికి ఆది లేదు, ఎప్పుడూ ఉంటుంది, 3 కాలాల్లో ఉంటుంది. భూతకాలంలో ఉన్నది, భవిష్యత్ కాలంలో ఉంటుంది, వర్తమాన కాలంలో కూడా ఉన్నది ఆ బ్రహ్మం. ఎవరండి ఆ బ్రహ్మం అన్నాడు. ఆయన లక్షణం ఏమిటి తర్వాత శ్లోకంలో చెప్తాం అంటున్నారు. ఈ శ్లోకాలు ఇట్లా చదివితే ఏమో అంతుపట్టదు, అంటదు కూడా, అంటదు, అంతుపట్టదు. దానికి ఒక నిగూఢమైనటువంటి లోపల ఒక అర్థం ఉంది. బ్రహ్మ ఏమిటి లక్షణం అంటే తైత్రీయంలో చదివాం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్ లేక సత్యం లేక సత్తా అనేది బ్రహ్మము. మొదటి లక్షణం ఇది గుర్తుకు రావాలి టక్కున మనకు. బ్రహ్మం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్ అంటే ఏమిటి? ఇక్కడ సత్ అన్నారే, మరి ఇప్పుడు సత్తు కాదంటున్నారండి. ఆ సత్తు కాదు, ఈ సత్తు వేరే. మరి ఆ సత్తు ఏమిటి? ఆ సత్యం ఏమిటి అన్నారు? ఉనికి, ఉండుట. ఒక పదార్థం ఉన్నది అని నువ్వంటే ఇది కార్యం. క్లిప్ ఉన్నది, ఇది సత్. క్లిప్ అనేది సత్, కార్యం, ప్రోడక్ట్. ఈ క్లిప్పు ప్లస్ ఉన్నది, ఆ ఉన్నది అని ఏదైతే ఉందో అది బ్రహ్మస్వరూపం, సత్తా, సత్యం అంటారు. మాట్లాడే సత్యం కాదు, ఉండుట. క్లిప్ ఉన్నది, పుష్పం ఉన్నది, ఇల్లున్నది, ఫ్యాన్ ఉన్నది. ఆ ఉన్నది 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 అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆ కార్యం అనేటువంటిది ఉండదు. అందుకే అనాదిమత్ అన్నాం. అది ఎట్లాగండి అంటే ఇప్పుడు బాల్యం ఉన్నది, బాల్యంగా ఉన్నాను, బాల్యావస్థలో ఉన్నాను, యవ్వనావస్థ ఉన్నది, వృద్ధాప్యావస్థ ఉన్నది. ఈ మూడింట్లో ఒకటి కామన్గా ఉన్నది. ఏంటది? ఉన్నది. బాల్యంలో యవ్వనం లేదు, యవ్వనంలో బాల్యం లేదు, బాల్యం యవ్వనం ముసలితనంలో లేవు, మారుతూ ఉన్నాయి, వికారం చెందుతూ ఉన్నాయి. కానీ మూడింటిలో ఒకటి మాత్రం మారలేదు. అదే ఉనికి, అదే సత్తా, అదే ఎగ్జిస్టెన్స్ అంటారు. క్యాపిటల్ ఈ, ఎగ్జిస్టెన్స్. అదే బ్రహ్మం. కనుక బ్రహ్మానికి వేరే రూపం లేదు. ఆ రూపాన్ని నువ్వు చూడలేవు. ఎట్లాగైతే విద్యుత్తుకు రూపం లేదు. విద్యుత్తుని ఎలా తెలుసుకుంటున్నావు?
బల్బు ద్వారా, ఫ్యాన్ ద్వారా. అదేవిధంగా ప్రతి వస్తువు వెనకాల ఉన్నది 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 అనేది ఉన్నది. మైక్ ఉన్నది, కానీ ఆ ఉన్నది అనేది సపరేట్గా నీకు కనపడదు ఒక వస్తువు లేకుండా. లైటే కనపడదు చూడండి. ఇప్పుడు ఈ మైక్కి పైన లైట్ ఉందా లేదా? కనపడదు, తెలియదు. కానీ ఇప్పుడు నా చెయ్యి పెడితే తెలుస్తుంది. కనుక లైట్ తెలుసుకోవాలంటే చెయ్యి ఆధారం, లైట్ తెలుసుకోవాలంటే మైక్ ఆధారం. ఒక వస్తువు ఉంటేనే ఆ లైట్ ప్రకాశింపబడుతున్నప్పుడు ఈ వస్తువు ద్వారా లైట్ని తెలుసుకుంటాను నేను. ఇప్పుడు ఈ క్లిప్ ఎట్లా తెలిసింది నీకు? లైట్ వల్ల తెలిసింది. కానీ లైట్ని మనం గుర్తుపెట్టుకుంటామా? క్లిప్ మీద ఉంటుందా మనసు, లైట్ మీద ఉంటుందా? ఈ క్లిప్కు పైన లైట్ ఉందా లేదా? అయినా కనపడదు, ఎందుకంటే దానికి ఆకారం లేదు. అలాగే సత్తు కూడా దానికి ఆకారం లేదు, అది ఎప్పుడు ఒక వస్తువుతోనే ఉంటుంది. ఆ సత్తే బ్రహ్మం. కనుక మీరు ఏ వస్తువు చూస్తున్నా సత్తును చూస్తున్నట్లే, వస్తువు ద్వారా. ఈ క్లిప్ చూస్తుంటే ప్రకాశం చూస్తున్నట్లా కాదండి. ఎలా చూస్తున్నారు ప్రకాశాన్ని? దానికి రూపం ఉందా? వస్తువు ద్వారా చూస్తున్నారు. అదేవిధంగా క్లిప్ ఉన్నది అన్నప్పుడు ఉన్నది అనే దాన్ని ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు మీరు? క్లిప్ ద్వారా. ఉన్నది అనేది ఉనికి, ఉనికి అనేది సత్, సత్ అనేది బ్రహ్మం. అప్పుడు క్లిప్ను చూస్తున్నప్పుడు ఏం చూస్తున్నట్టు మనం? బ్రహ్మాన్ని చూస్తున్నట్లే కదా. అప్పుడు బ్రహ్మం అంటే భగవంతుడే కదా. ఇప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడ లేడు అని అడగాలి, ఎక్కడ ఉన్నాడని చెప్పకూడదు మనం. ఏమంటే ఎక్కడ లేడో మీరు చెప్పండి, మేము చెప్తాం ఎక్కడ ఉన్నాడు అని. ఎక్కడ లేడు అని చెప్పలేము ఇప్పుడు, ఎందుకంటే అన్నిట్లో ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండ ఎందెందు వెతకి చూచిన అందందే గలడు, దానవాగ్రణి వింటే. అంటే ఏమిటి అర్థం? సత్ రూపంలో అని అర్థం. అర్థమైందే? అది అనాదిమత్ పరంబ్రహ్మ. ఇంకేం చెప్పబోతున్నాడు తెలుసా? ఆ అనాదిమత్ పరంబ్రహ్మ ఎవరో కాదు, ఆ సత్ నువ్వే. సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం తత్వమసి శ్వేతకేతో ఐతదాత్మ్యమిదగం సర్వం తత్వమసి శ్వేతకేతో. ఏం ఉపనిషత్తు? ఎక్కడో విన్నట్లుంది. ఛాందోగ్యం 6వ అధ్యాయం. కనుక చిత్ అంటే ఏమిటి, సత్ అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, ఇప్పుడు రాబోయే 19వ శ్లోకం వరకు ఈ యొక్క జ్ఞేయాన్ని గురించి చదువుతాం. చాలా ముఖ్యమైనటువంటి వేదాంత భాగం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.